సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బాబా గారి సందేశం అండి. ఇది ముగింపు కాదు తల్లి, ఆరంభం బిడ్డ. అంతా తలకిందులుగా మారిపోతుంది, విను బిడ్డ, నీకే అర్థమవుతుంది అని చెప్పి బాబాగారు మనకు చెప్తున్నారండి. బాబాగారు ఏం అందించబోతున్నారు, ఆ ఆరంభ సమయం ఏంటి అని చెప్పి బాబాగారి మాటల్లోనే విందామా. బాబాగారు ఏం చెప్తున్నారంటే, తల్లి ఇప్పుడు నువ్వు కన్నీరు కారుస్తూ బాధపడుతున్నావని నాకు తెలుసమ్మా, కానీ ఇదంతా తలకిందులుగా మారబోతుంది తల్లి. నువ్వు భయపడుతున్న ఈ సమస్య కనిపించకుండా పోతుంది. ఆ కాలం ఎక్కువ రోజులు అవుతుందేమో అని భయపడకు. కాలం జరిగిన నీ కోసం ఎత్తిపెట్టింది నీకు జరిగే తీరుతుందమ్మా. కన్నీరు పెట్టవద్దు బిడ్డ. నీ క్షణాన్ని తలకిందులుగా మార్చేందుకు ఒక్క క్షణం చాలు. నిన్ను ఏడిపించే కాలం గురించి నీకు తెలియజేయడానికే వచ్చాను తల్లి. నువ్వు ఎంతో మందికి ఆరుదలు చెప్పి ఉన్నావు కదా, కాలం గురించి కూడా వివరించి ఉన్నావు అని. ఇప్పుడు నువ్వు బాధపడుతున్న సమయంలో నీకు సహాయం చెయ్యడానికి, ఓపికగా వినడానికి ఒక నిజమైన బంధం, స్నేహం లేదని దిగులుగా ఉంది కదా తల్లి. ఇప్పుడు నీకు ఒక్క విషయం తెలుసుకో అమ్మా, బంధాలు స్నేహాలు ఉంటే భగవంతుని కృప నీపై ఉంది అని అర్థం. కానీ ఎవ్వరూ లేకపోతే ఆ భగవంతుడే నీకు తోడుగా ఉన్నారని అర్థం తల్లి. ఇది ఇప్పటికీ ఎప్పటికీ మరవవద్దు. ఎవరూ లేరని బాధపడవద్దు. ఎవరూ లేకపోయినా ఈ బాబా ఉన్నారని, నీకు తోడుగా ఉన్నానని గుర్తించుకో అమ్మా. నువ్వు నీ జీవితాన్ని కొరత పడేందుకు నీకు 1000 కారణాలు ఉండవచ్చు, కానీ జీవించడానికి కారణం రేపటికి అన్నీ సరిపోతాయి అనే నమ్మకం మాత్రమే తల్లి. ఆ నమ్మకం రేపటికి అన్నిటినీ సర్దుబాటు చేస్తుంది. కానీ ఏ పరిస్థితుల్లో అయినా అన్నిటినీ ఎదుర్కొనేందుకు తయారుగా ఉన్నా ఇప్పుడు మాత్రం పిరికిదానిలా ఉన్నావు కదా. వెళ్ళాలి అన్న దగ్గరికి మెల్లిమెల్లిగా వెళ్ళినా సరే, వేగంగా వెళ్ళినా సరే, చేరాల్సిన చోటుకు చేరడమే కదా తల్లి ముఖ్యం. ఇప్పుడు నువ్వు వెళ్ళే దారి సరైన దారిలో వెళ్ళు తల్లి. ఎలా వెళ్ళినా విజయం చేకూరుతుంది. కాబట్టి ఇంకా నీ లక్ష్యాన్ని చేరలేదు. ఇప్పుడు చేరుతానో ఆలస్యం అవుతుందా అని అనుకోవడంలో అర్థం లేదు. ఆలస్యమైనా సరైన దారిలోనే వెళ్తున్నావు కదా. ఎప్పుడూ కూడా నేను ఒకటే చెప్తూ ఉంటాను బిడ్డ, ఇది ముగింపు అని నువ్వు నిర్ణయించవద్దు. అది ముగింపు కాదు తల్లి. కొన్ని ఆరంభం కూడా అవుతాయి. ఇది నీ జీవితానికి ఆరంభమే, సంతోషకరమైన ఆరంభం. ఈ స్థితి నిరంతరం అని ఏం లేదు తల్లి. ఏ స్థితి మారుతుందో, ఎప్పుడు మారుతుందో, ఎలా మారుతుందో తెలియదు. ఇప్పుడు నువ్వు ఉన్న స్థితిని చూసే కదా దిగులు పడుతున్నావు. ఈ స్థితి కూడా తలకిందులుగా మారబోతుంది బిడ్డ. దిగులు, కష్టం అనే వాటి నుంచి నిన్ను దూరంగా తీసుకెళ్ళి సంతోషం అనే దారిలో తీసుకెళ్తాను. పోరాటాలు, కష్టాలు అన్నిటినీ వదిలి నన్ను ఆనుకొని ఉండు బిడ్డ. నేను నీతోనే ఉంటాను. కానీ నువ్వే బిడ్డ ఈ సమస్యలకు భయపడి ఎక్కడెక్కడికో పారిపోతున్నావు తల్లి. కానీ నా బాబా మాత్రం నా కోసం ఇక్కడ ఎదురు చూస్తున్నాడు అని గుర్తించుకో. ఈ సాయి మీద నీ భారాన్నంతా పెట్టు. నీ మనసు కొద్దిగా ప్రశాంతంగా శాంతపడుతుంది. ఇప్పటి వరకు జరిగినవన్నిటి గురించి ఆందోళన చెందకమ్మా. వాటన్నిటినీ జరిపించేది నేనే, జరిపిస్తున్నది కూడా నేనే. జరిగే అన్నిటినీ మంచిగా మార్చేది కూడా నేనే తల్లి. నేను నీ జీవితంలోకి వచ్చింది నిన్ను ఒంటరిని చేసి వదిలేయడానికి కాదు, చెయ్యి ఇచ్చి పైకి లాగటానికమ్మా. నిన్ను ఎదిగేలా చెయ్యడానికి, నీ జీవితాన్ని ఒడ్డుకు చేర్చడానికి. ఇవన్నీ చేయకుండా తప్పుకుంటానా చెప్పు? ఎవరు ముందు కూడా నిన్ను ఓడివ్వను, తక్కువ అవ్వనివ్వను కూడా. అతి త్వరలో జయ కిరీటం నీకు అందించబోతున్నాను తల్లి. జయం కిరీటం నీకు అలంకరించబోతున్నాను. మళ్ళీ చెబుతున్నాను విదు, ఇది ముగింపు కాదు, ఆరంభం అని గుర్తించుకో. ఇక మీద నీకు జరగబోతున్నది ఏది కూడా ఇక్కడ ఆగిపోదు తల్లి. ఇప్పటి నుంచి సంతోషంగా ఉంటావు. సకలం నీకు అందిస్తానమ్మా.
ఓపికతో కాచుకొని ఉంటే ఆనందం ఖచ్చితంగా కలుగుతుంది. నమ్మకంతో ఉండు, అంతా మంచిగా జరుగుతుంది బిడ్డ. నీ సాయి తండ్రి నీకు తోడుండగా నీకు దిగులెందుకు బిడ్డ. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.